ఈ గండడు తిన్న దొర పెద్ద దొర అవుతున్నాడు. ఈ గొప్పోడి ఏలుబడిలో మీరందరూ సల్లంగా ఉండాల. అమ్మలగన్నయమ్మ మన ముత్యాలమ్మ తల్లి ఈ కొత్త దొరని మనందరినీ సల్లంగా చూడాలా. బిడ్డ బాససి నే చెప్పే మాటలు అను. అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ములారా, బిడ్డలారా, పాపలారా, మీకెన్నడూ ఏ కట్టం రాకుండా ఏలుబడి జరిగేను. మీకెన్నడూ ఏ కట్టం రాకుండా ఏలుబడి జరిగేను. మీ ప్రాణాలకు నా పానం రచ్చ. మీ పానాలకు నా పానం రచ్చ. అమ్మోరి పాదాలపై ప్రమాణకంగా చెప్తున్నాను. మొక్కు తిన్నా. ఈ బొమ్మకు మొక్కడమేంటి? బొమ్మేంట్రా? మనందరికీ అమ్మ. కన్నెత్తి చూసేది, పన్నెత్తి పలికేది అమ్మ. ఇది ఒట్టి బొమ్మ, రాకాసి బొమ్మ. అమ్మ అని పిలుచుకునే బిడ్డల్ని బలికోరిన బొమ్మ. ఇది దేవత కాదు. నేను మొక్కను. తిన్నా. బుద్ధి చెంపలేసుకో బిడ్డ. మొక్కు బిడ్డ. నేను మొక్కనయ్యా. నాకు బువ్వ పెట్టి విద్య నేర్పి మనిషిని చేసిన నీకు మొక్కుతా. నన్ను ఆదరించిన పిన్న పెద్ద అందరికీ మొక్కుతా. నాతో పోటీ చేసి ఓడిపోయిన మల్లు దొరికి మొక్కుతా. అది కాదు, అమ్మోరికి మొక్కాల. అది నా వల్ల కాదు. అయితే నువ్వు రాజు కారాదు. నువ్వు ఇచ్చినా వద్దు. నేనెప్పుడూ బిచ్చమడగల. తిన్నా. పొగరొద్దురా, తప్పురా. ఆనాడు నువ్వు అడవిలో దొరికితే అమ్మోరి ప్రసాదంగానే తెచ్చాం. ఆ తల్లి బిడ్డవనే పెంచాం. ఆ సంగతి నాకు తెలియదు. ఈ ఆల నేను కండబలంతో గెలిచాను. తిన్నా. అడవిలో పసిబిడ్డగా దొరికినాడు ఈ కండబలం లేదురా. ఇంకో 2 పదులు గడితే ఈ కండలు జారేనురా. ఎప్పుడూ ఉండేది ఆ దేవుడి బలం. కడపడి మాటగా చెప్తున్నాను, మొక్కు. నాకీ గూడెం వద్దు, ఏలుబడి వద్దు. నేను నీలా అడవికి వెళ్ళిపోతాం. నీలనా? నీతోనా? నేను సచ్చినా పంపను. నీల నాదే కదా, మనువు చేసి పంపు. లేదు, అమ్మోర్ని కాదన్నోడివి నీకెందుకు ఇయ్యాల? కత్తి దూసి గెలిచినాడికి ఇస్తానన్నావు. ఆడిన మాట తప్పేవాదరా? గెలుపు ఒక్కటేనా? బుద్ధి లేనాడికి బిడ్డని ఎలా ఎత్తారు? అమ్మ కాదని పోయేవాడు ఆళ్ళని చూస్తాడు. అమ్మోరంటే భయభత్తులు లేనాడు మా అందరినీ ఎలా వెళ్తాడు? అవు, ఈ రాజ్యాన్ని, నా బిడ్డను కూడా, నీ తర్వాతోడు, నీ అంతటోడు, నీకన్నా గొప్పోడు నావాడు మల్లు దొరకిత్తా. అమ్మా. అయ్యా, పోరులో మామ గెలిచినప్పుడే మా మనం జరిగిపోయిందయ్యా. ఈ బిడ్డకు మారు మనం తలపెట్టడం తగదయ్యా. తల్లి, సత్యం తల్లి, మనసుకు ఒక పాలే మనువాడినోడే దేవుడు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.